ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అవును, విశ్వాసముంచిన రక్షణ నిమిత్తమై విశ్వాసముంచిన క్షణంలో ఆయన మన ప్రతి పాపాన్ని కొట్టివేశాడు. కానీ దైనందిన జీవితంలో మనలో నిలిచి ఉన్న పాపమును ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ మనం ఆయన ఆరాధించగలిగితే ఆయన రక్షణ ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. దాన్నే అష్యూరెన్స్ అంటారు, రక్షణ నిశ్చయత. ఈ దినం జయోత్సాహ కీర్తన, దావీదు కీర్తన 20వ కీర్తన మనం చూసినప్పుడు దావీదు ఏ విధంగా అయితే యుద్ధంలో విజయం నిమిత్తం జయోత్సాహం చేశాడో మనం మన రక్షణను బట్టి ఆయనకి జయోత్సాహం చేస్తున్నాం. ఒకవేళ ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడి వచ్చిన మనము అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా ఆరాధనలోని ప్రతి ఎలిమెంట్స్లో మనం పాల్గొన్నట్లయితే ఆయన క్షేమాభివృద్ధిలోనికి మనం నడిపించబడటానికి దేవుడు సహాయం చేస్తారు. ఈ దినం మనం యోహాను రాసిన మొదటి పత్రిక ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ఈ 3 పత్రికలు సుమారు ఒక 15 సండేస్ లేకపోతే 15 సర్మన్స్లో మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. ఈ దినం మొదటి 4 వచనాలు మనం చూద్దాం. జీవవాక్యమును గూర్చినది, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇప్పటి వరకు కీర్తన ద్వారా ప్రభా మరియు మీ లేఖనాన్ని ధ్యానించడం ద్వారా మీరు మాకు మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేశారు. ఈ సమయంలో ప్రభా మరొకసారి యోహాను రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ముందుకు వెళ్తుండగా ప్రభా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మాకు బోధ నేర్పించండి, మాకు ఆదరణ ఇవ్వండి, మేము ఎలాగూ నడుచుకున్న వలనో మీరు మాకు నేర్పించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిన తరువాత సుమారు 50-60 సంవత్సరాల తర్వాత అపోస్తలుడైన యోహాను ఈ పత్రికలు రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి సువార్త అనేక మంది విశ్వాసముంచి ఆయనను ఎరిగి సత్యంలోనికి వచ్చి సహవాసంగా వారు కూడుకొనట ప్రారంభించిన తర్వాత ఆ సహవాసములు స్థానిక సంఘములు విస్తరించి ఆ ఆసియా మధ్య భాగంలో అనేక ప్రాంతాలకి విస్తరించింది. ఎఫెసు ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో విస్తరించింది. అయితే కాలం గడిచే కొద్దీ దుర్బోధకులు, అబద్ధ బోధకులు దేవుని యొక్క సహవాసాల్లోనికి ప్రవేశించి సత్యం నుంచి సంఘాన్ని చెరిపివేస్తున్న దినాల్లో తన వృద్ధాప్యంలో ఉన్న అపోస్తలుడైన యోహాను సత్యం వైపుకి సంఘాన్ని తిరిగి
నడిపించడానికి రాసిన పత్రికలు. ఒకసారి ఒక గ్రామీణ ప్రాంతంలో చిన్నపిల్లలకి వచ్చే ఒక వ్యాధికి ఎవరి దగ్గర మందు లేదన్నమాట. అయితే ఒక వ్యక్తి ఒక పసరు లాంటిది, లేకపోతే ఒక చెట్ల నుంచి వచ్చే ఒక రసాన్ని వారికి ఇచ్చి వారిని బాగు చేయడానికి ప్రయత్నించేవాడు. అది చాలా వరకు ఫలించేది. కానీ దీనిలో ఉన్న ఒక లోపం ఏంటంటే, ఆ ఇంగ్రీడియంట్ ఏంటో, ఆ పదార్థం ఏంటో, దానిలో ఆ యొక్క మిక్స్చర్ ఏంటో ఎవ్వరికీ తెలియదు, ఎవరికి చెప్పేవాడు కాదు. అయితే చివరికి తను మరణించే సమయం వచ్చింది, వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు. అయితే అందరికి ఒక భయం పట్టుకుంది. ఈ వ్యక్తి చనిపోతే ఈ వ్యాధికి, చిన్న బిడ్డలకు వచ్చే ఈ వ్యాధికి నివారణకు ఆ మందు ఏంటో మనకి చెప్పినట్లయితే మనం దాన్ని ఇతరులకి అందించగలుగుతాం. కానీ ఆ వ్యక్తి అంటే అలా అందించకుండానే తను చనిపోయాడు. ఆ పేటెంట్ రైట్ని తన దగ్గరే ఉంచుకొని ఎవ్వరికి తెలియచేయలేదంట. కానీ అపోస్తలుడైన యోహాన్ అయితే అలా లేడు. తన జీవిత చివరి అంకంలో తన యొద్ద ఉన్న సత్యాన్ని మరొక్కసారి స్పష్టంగా సంఘానికి, ఆ దినం ఉన్నటువంటి సంఘాలకు తెలియజేస్తూ రాసిన పత్రిక. ఈ పత్రిక ఒకవేళ ఒక్క మాటలో చెప్పాలంటే థీమ్ వర్స్ ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనం. అందరం ఒకసారి కలిసి చదువుదామా? స్వరమితి. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను అనున్నదియే. దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ది ఎంటైర్ లెటర్. ఒక వ్యక్తి నేను ప్రభువుని తెలుసుకున్నాను అనడానికి గుర్తులేంటి? చాలాసార్లు చాలామంది రక్షణ నిశ్చయత లేకుండా బ్రతుకుతారు. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, యేసుక్రీస్తు ప్రభువారిలో దొరికే ఈ గొప్ప రక్షణ, ఇది ఖచ్చితమైనది. ఇది మనకు అష్యూరెన్స్ ఇచ్చేది. కానీ ఆ అష్యూరెన్స్ అనేది, ఆ నిశ్చయత అనేది మనం భ్రమపడేదో లేకపోతే మనం ఊహించుకునేదే కాదు. దానికి ఖచ్చితమైన సాక్ష్యాలు మన జీవితంలో ఉన్నాయి. ఈ పత్రికలు చూస్తూ వెళ్ళినట్లయితే బహుశా మనం ఒక పావు గంటలో చదివేయచ్చు. ఇదొక ట్రాక్ట్ లాంటిది. సంఘానికి ఒక చిన్న కరపత్రికను అపోస్తలుడైన యోహాను ఇస్తూ ఉన్నాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ పత్రికల్లో మనం చూస్తాం. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనడానికి మొదటిది థియలాజికల్. అదేంటంటే యేసు దేవుని కుమారుడని విశ్వసించుట. ఎవరైతే యేసు దేవుని కుమారుడని విశ్వసించి దైవత్వము శరీరధారి అయి ఆయన మన మధ్యలో వసించాడని, యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తారో, అది మొదటి సైన్. మరియు అది ప్రాథమికమైనది, అది ఫౌండేషనల్. యేసు దేవుని కుమారుడు కాడు, ఆయన శరీరధారి అయి వచ్చినది వాస్తవం కాదు అని విశ్వసించినట్లయితే రక్షణకు అసలు ఆధారమే లేదు. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మొదటిది థియలాజికల్. రెండవది మోరల్, అంటే నైతికమైనది. ఎవరైతే యేసు దేవుని కుమారుడని, ఆయన శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చాడని విశ్వసించి, వారి పాపం నిమిత్తమై క్రీస్తు సిలువలో ప్రాయశ్చిత్తంగా చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచారని విశ్వసిస్తారో, వారిలో నుంచి ఫాలో అయ్యేది ఏంటంటే ఎ మోరల్ చేంజ్.
నైతికమైన జీవితంలో మార్పు కనిపిస్తుంది. అదే అపోస్తలుడైన యోహాను ఈ పత్రికలో మాట్లాడుతూ వెళ్తాడు. ఒకవేళ నేను ప్రభువుని అంగీకరించాను కానీ నా నైతిక జీవితంలో మార్పు రావడం లేదు అని అంటే మనము భ్రమపడి ప్రభువుకి చెందిన వారం అనుకోవడం అపోహ మాత్రమే. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, నేను పరిపూర్ణత గురించి మాట్లాడటం లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిన్లెస్ పర్ఫెక్షన్. అది ఒక దినం మహిమ దినాన్న ప్రభువు మనకిస్తాడు, మనం ఆయన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు. కానీ ఎ చేంజ్ టువర్డ్స్ మన నైతికమైన జీవితంలో మార్పు వైపుకు ప్రయాణం చేయటం. మూడవది సోషల్ ఆర్ రిలేషనల్. నేను దేవుని ప్రేమించినట్లయితే నా సహోదరుని ప్రేమించవలసిన వాడినై ఉన్నాను. నేను దేవుని ప్రేమించినట్లయితే నా తోటి విశ్వాసిని, మరియు అదే సమయంలో ఇంకా ముందుకు వెళ్ళి ఇతరులను ప్రేమించబద్ధుడనై ఉన్నాను. ఈ దీస్ ఆర్ ద, ఒకవేళ కెమిస్ట్రీ ల్యాబ్లో లిట్మస్ టెస్ట్ అంటారు కదా, నేను విశ్వాసిన ప్రభువుని అంగీకరించిన వాడినా కాదా అనడానికి ఈ మూడిటిలో గ్రో అవడమే. ఒకటి దేవుని వైపునకు, ఇట్ ఈస్ టువర్డ్స్ గాడ్. రెండవది నైతికత, ఇన్వర్డ్స్. ఒకటి అప్వర్డ్స్, రెండవది ఇన్వర్డ్స్, మూడవది అవుట్వర్డ్. దేవునితో నా సంబంధం ఎలా ఉంది? దేవునితో నా సంబంధం అంటే ఆయన పట్ల నా అవగాహన, ఆయన ఎవరై ఉన్నారు. రెండవది, ఆయన ఎవరై ఉన్నారు అనే సత్యాన్ని నేను విశ్వసించినప్పుడు, ఆయన నా పాపం నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచారనే విశ్వాసము నాలోని మార్పు. ఇట్ విల్ బ్రింగ్ మోరల్. ఇంతకుముందు నేను పాపాన్ని ఇష్టపడి దానిలో ఎంజాయ్ చేస్తున్నట్లయితే ఇప్పుడు నేను పాపంతో పోరాటం ప్రారంభిస్తాను. పాపపు శోధన వస్తూ ఉంటుంది, కానీ ఇంతకుముందు వల్ల నేను దానిలో ఎంజాయ్ చేయలేను, దానితో పోరాటం ప్రారంభిస్తాను. ఎ చేంజ్, ఎ రాడికల్ చేంజ్. మూడవది రిలేషనల్. ఇంతకుముందు నా సహోదరుని ప్రేమించలేకపోయాను, నౌ ఐ స్టార్ట్ లవింగ్ అదర్స్. ఈ మూడు విషయాలనే చాలా చక్కగా వారికి అర్థమయ్యే విధంగా వారిని అనేకసార్లు అపోస్తలుడైన యోహాను ఏమని సంబోధిస్తాడంటే, చిన్నపిల్లలారా, చిన్న బిడ్డలారా, మీలోనికి అబద్ధ బోధకులు వస్తున్నారు, తప్పుడు బోధకులు వస్తున్నారు, ఇంపోస్టర్స్ వస్తున్నారు, కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. ఈ విషయాల్ని చెప్పడానికి ఎవరికి అధికారం ఉందనంటే ఆ విషయాన్ని మాట్లాడుతూ వెళ్తాడు. వారు వచ్చి ఏమంటున్నారంటే, అపోస్తలులు చెప్పిన బోధ అది మనకి ప్రామాణికం కాదు అని చెప్తున్న దశలో, చివరి దశలో రాస్తూ అంటున్నాడు, ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ది అథారిటీ ఇట్ ఈజ్ ఐ. సజీవుడైన అపోస్తల అధికారం కలిగిన నేను చెప్తున్న విషయాలు, ఈ పరిశుద్ధ లేఖనాల్లో లిఖించబడిన ఈ విషయాలు అంటూ యోహాను చెప్పిన ఈ పత్రిక మాట్లాడుతూ ప్రారంభిస్తూ అంటాడు, ఈ మొదటి 4 చరణాల్లో 4 వచనాల్లో నేను 3 విషయాలు మాత్రమే మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఈ యొక్క వాక్య భాగాన్ని చదివినట్లయితే మనకి చాలా సర్వనామాలు కనిపిస్తాయి, ప్రొనౌన్స్. ఒక 1 minute తీసుకొని మీ దగ్గర పెన్ ఉన్నట్లయితే, లేకపోతే పెన్ లేకపోతే విత్ యువర్ ఫింగర్ ఒకసారి సర్వనామాలు చూడండి, అంటే ప్రొనౌన్స్ అబ్జర్వ్ చేయండి ఎన్ని ఉంటాయో. ఆది నుండి ఏది, మేము ఏది, కనులారా ఏది చూచితము, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు అది దేనిని తాకి చూచును, అది మీకు తెలియచేయుచున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రొనౌన్స్ అన్నిటినీ మనం పరిశీలించుకుంటూ వెళ్తే 3 వ్యత్యాసమైన సర్వనామాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, అపోస్తలుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు, దాన్ని ఏమని సంబోధిస్తున్నాడంటే ఏది.
దాట్ విచ్ వర్స్. రెండోది, మేము, మా బోధ మేము మీకు తెలియచేయుచున్నాం. రెండోది. మూడోది, మీకు తెలియచేయుచున్నాము. టు యూ. మొదటిది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. ఫెలోషిప్. ఏ సహవాసం? మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే 3 వచనాల్లో ఒక అది అని సంబోధించిన, దేనిని అని సంబోధించిన, ఏది అని సంబోధించిన ఒక వ్యక్తితో సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. మా తెలుగు బైబిల్లో అయితే ప్రారంభం ఎలా ఉందంటే జీవవాక్యమును గూర్చినది, అంటే ఆన్సర్ అక్కడే ఇవ్వబడింది. కానీ గ్రీక్లో లేకపోతే కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో మనం చూసినట్లయితే అది ఏంటని చెప్పకుండా ప్రారంభిస్తాడు. అంటే ఎలా ప్రారంభమైంది? ఆది నుండి ఏది ఉందో, ఏది కళ్ళారా విన్నామో అంటూ దానిని గురించి అంటూ జీవవాక్యమును గురించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ దాట్ థింగ్. అంటే ఒక ఎలా చెప్పాలంటే వారికి వెంటనే తెలియచేయకుండా ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. అది ఎప్పటి నుంచి ఉందంటే, లేకపోతే ఆ వ్యక్తి ఎప్పటి నుంచి ఉందంటే ఆది నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుంచి అంటే ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు అప్పుడు కాదు, అంతకంటే ముందు, సృష్టి ఆది నుంచి, సృష్టి కంటే ముందు యుగయుగాలు ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాం మేము. ఆయనని మేము ఆయనంట ఎప్పటి నుంచి ఉన్నారంటే సృష్టి ఆది నుంచి ఉన్నారు. మరియు ఆయనకి ఇవ్వబడిన మాట ఏంటంటే జీవవాక్యము, జీవవాక్కు, ద వర్డ్. అందుకే యోహాను సువార్త ప్రారంభిస్తూ యోహాను ఏమంటాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. చాలాసార్లు ఇది వాక్యం అని చదివినప్పుడు మనకు వెంటనే వాక్యం అంటే బైబిల్ ఏమో అని అనిపిస్తుంది. అందుకే నేను వాక్కు అని చదువుతున్నాను. వాక్కు అంటే యోహాను దృష్టిలో ఇక్కడ ఒక వ్యక్తి. ఈయన దేవునితో కూడా ఎల్లప్పుడూ ఉన్నాడు, మరియు ఈ వాక్యే దేవుడై ఉన్నాడు. యోహాను అంటాడు ఇక్కడ మొదటి పత్రికలో, ఆ జీవవాక్కును గురించి ఆది నుండి ఏది ఉందో మరియు మేము విన్నాము, మేము కన్నులారా చూచాము, మేము నిదానించి కనుగొన్నాము, మరియు మా చేతులు దానిని తాకి చూచాను. ఈ వాక్కునంట వారు చూచారంట, వారు విన్నారంట, వారు నిదానించి కనుగొన్నారంట, మరియు వారు తాకి చూచారంట. అదే మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము లేకపోతే ఆ జీవ వాక్కు ప్రత్యక్షమైంది, మరియు తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చు దానిని మీకు తెలియజేసినాం. ఈ వాక్కు తండ్రి యొద్ద నుంచి ప్రత్యక్షమైంది.
ఆ వాక్కు గురించి మీకు తెలియజేస్తున్నాం. మొదటి 3 చరణాల్లో అపోస్తలుడైన యోహాను జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే డివైన్ ఫెలోషిప్, ద ఫెలోషిప్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ సన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యోహాను చెప్పదలిచిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా నిజ దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే తండ్రిని చూచినట్లే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక మాట చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే అదృశ్యమైన దేవునికి స్వరూపమై ఉన్నాడు. అంటే క్రీస్తును చూస్తే, యేసును చూస్తే దేవుని చూసినట్లే. ఆ దేవుడు అదృశ్యమై ఉన్నాడు. క్రీస్తుని చూసినట్లయితే ఆయన చూసినట్లయితే, క్రీస్తు మాట విన్నట్లయితే ఆయన మాట విన్నట్లే. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు. మొదటి వచనం, హెబ్రీ 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినాల్లో పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. అంటే కుమారుని స్వరం విన్నట్లయితే మనం తండ్రి స్వరాన్ని వినట్లే. అందుకే యోహాను ఏమంటున్నాడంటే ఆయనను మేము కన్నులారా చూచాము, ఆయనని చెవులారా విన్నాము, మరియు నిదానించి కనుగొన్నాము, తాకాము. మార్కు సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయనను ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరచును గనుక రోగపీడితులైన వారందరూ ఆయన్ను ముట్టుకొన వలనని ఆయన మీద పడుచుండరి. ఆయనను ముట్టుకొన వలనని ఆయన మీద పడుచుండరి. బికాస్ టచింగ్ హిమ్ ఈజ్ టచింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. యోహాను అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఈ సహవాసాన్ని మనం ఎలా కలిగి ఉండగలమంటే, మొదటిగా వెన్ యూ అండర్స్టాండ్ హూ జీసస్ ఈజ్, యేసు ఎవరో అర్థం చేసుకోవడం ద్వారా. అందుకే మనం అపోస్తుల ప్రమాణం చదివినా, లేకపోతే మన విశ్వాసాన్ని సువార్తను వారం వెంబడి వారం జ్ఞాపకం చేసుకున్నా, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనే ప్రశ్నకు మనం ఇచ్చే జవాబు అది మన రక్షణకు ఫౌండేషన్ అయింది. రెండవదిగా దేవునితో సహవాసం గురించి మాట్లాడుతూ వెంటనే ఏమంటాడంటే అపోస్తలుడైన యోహాను 2వ వచనంలో, అది మీకు తెలియజేయుచున్నాము, ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఇక్కడ మధ్యలో మనకు అనడం లేదు అపోస్తలుడైన యోహాను. మొదటిది డివైన్ ఫెలోషిప్, దేవునితో సహవాసము. రెండోది మాకు అన్నాడు, మనకు అనొచ్చు కదా. నేను ఈ మాట గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు అనొచ్చు కదా. అపోస్తలుడు యోహాను జ్ఞాపకం చేస్తున్న ఒక విషయం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ దిస్ గాడ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ టెస్టిమనీ. మా సాక్ష్యాన్ని మీరు నమ్మవలసిందే. మీరు ప్రత్యక్ష సాక్షులు కాదు, మేము కనులారా చూసాము. కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి చెప్తూ ఉన్నారు, వారి బోధ వారు ఎస్టాబ్లిష్ చేసుకున్న దినాల్లో వారు చెప్తున్న విషయం ఏంటంటే, యూ డిడ్ నాట్ సీ క్రైస్ట్ బట్ వీ హ్యావ్ సీన్ దెమ్, వీ హ్యావ్ సీన్ హిమ్. మేము ఆయన్ని చూసాము. అంటే రెండో విషయం జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఫస్ట్ వన్ దేవునితో సహవాసం, రెండోది అపోస్తలులతో సహవాసం, అపోస్టాలిక్ ఫెలోషిప్. మీరు ఆయనని విశ్వసించాలంటే మా మాటలు నమ్మవలసిందే. ఈ దినం
అపోస్తలులు మన మధ్యలో లేరు. ఆయన జీవవాక్యము. వీ కెన్ ఎంజాయ్ ద ఫెలోషిప్ విత్ దిస్ గాడ్ త్రూ ద అపోస్టాలిక్ రైటింగ్స్. ఆయన మనకు అనుగ్రహించిన ఈ లేఖనాల ద్వారా, అపోస్తలులు మనకు అందించిన ఈ లేఖనాల ద్వారా ఆ దేవుని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, మాకు తెలియపరిచిన విషయాలు మీకు తెలియజేయుచున్నాం. త్రూ ద వర్డ్ యు హ్యావ్ ఫెలోషిప్ విత్ దిస్ గాడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలుడైన యోహాను ధైర్యంగా చెప్తున్నాడు, ఇట్ ఈస్ అవర్ టెస్టిమనీ దట్ ఎస్టాబ్లిషెస్ ద ట్రూత్. అందుకే ఈ ఉపదేశాన్ని గురించి, సువార్త గురించి సువార్తికులు మరియు అపోస్తలులు జ్ఞాపకం చేస్తున్న ప్రతిసారి ఏమని చెప్పేవాళ్ళంటే, ఆయన పునరుద్ధానుడై అపోస్తలులకు కనిపించాడు, 70 మందికి కనిపించాడు, 500 మందికి కనిపించాడు. ప్రత్యక్ష సాక్షుల విట్నెస్. ఈ లేఖనాల్లో ఉన్నది కట్టుకథ కాదు. మరియు అపోస్తలులు ఈ విషయాలు రాస్తున్న సమయంలో ఎవరైనా అబద్ధాన్ని రాసినట్లయితే వారందరూ, లేదు ఇలా జరగలేదు, మేము చూసాం, మేము సజీవులం, వారు సజీవులుగా ఉన్న సమయంలోనే రాయబడినాయి. అందుకే అపోస్తలుడైన యోహాను ఇక్కడ అంటున్నాడు, మేము దేన్ని తాకి చూచామో దాని గురించి మీకు తెలియచేయుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నది, యేసు ఎవరు అనే ప్రశ్న మన జీవితానికి డివైన్ ఫెలోషిప్, దేవునితో సహవాసానికి మనకి ఆహ్వానిస్తుంది. రెండోది అపోస్తలుల సాక్ష్యము, అంటే ఈ లేఖనాలే. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఈ సువార్త ఇది కాక వేరొక సువార్త మరెవరు ప్రకటించినా, మేమైనను దేవదూతలు వచ్చి ప్రకటించిన శాపగ్రస్తులవురుగాక. అంటే మనకు ఫౌండేషన్ ఏంటంటే, మనకు పునాది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క సహవాసంలో నువ్వు ఎదగాలి అని అంటే దేవుని వాక్యంలో ఎదగాలి. యూ హ్యావ్ టు గ్రో ఇన్ ద వర్డ్. మరియు వాక్యము దాని సారాంశంలో అర్థం చేసుకుని దాన్ని అన్వయించుకుంటూ ఉన్నప్పుడు దేవునితో సహవాసంలో నువ్వు ఎదుగుతావు. మరియు ఇది దేనిలోనికి ఆహ్వానిస్తుందంటే పరిశుద్ధుల సహవాసంలోనికి నేను ఆహ్వానిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అంటాడు, ఒకప్పుడు మీరు పరిజనులుగా ఉన్నారు, క్రీస్తు ద్వారా ఇప్పుడు పరిశుద్ధులతో సహవాసులుగా అయ్యారు. ఎందుకనంటే వారు చూశారు, ఆయన ఏం చేశాడో వారు చూశారు. ఒకవేళ వాళ్ళందరిని, అపోస్తలులందరినీ పిలిచి, ఏంటి మీరు బోధిస్తున్నది నిజమేనా, దీనికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అన్నట్లయితే వాళ్ళు చెప్పేవారు, మేము విన్నాము, ఆయన ఆ కొండ మీద ప్రసంగాన్ని మేము విన్నాం, ఆయన యొక్క ఉపమానాలు మేము విన్నాం, ఆయన పరిసయ్యుల గురించి, సద్దుకయ్యుల గురించి, శాస్త్రుల గురించి ఏం మాట్లాడాడో విన్నాం. అవునా, ఓకే, హర్డ్, విన్నారు. మరి ఎవరైనా చూచారా? అవును, మేము చూసాం. ఎవరైనా తాకారా? అవును. వెంటనే తోమా అని ఉంటాడు, నేను ఆయన చేతిలో చెయ్యి ఉంచి చూశాను. నేను మాత్రమే కాదు, ఇక్కడున్న వీరందరూ కూడా చెయ్యి ఉంచి చూశారు. అపోస్టాలిక్ ఫెలోషిప్. ఉదయకాల సమయంలో ఆయనతో గొప్ప సహవాసం మనం కలిగి ఉన్నాము. మరియు ఈ లేఖనాల ద్వారా, ఈ దినం అపోస్తలులు మన మధ్యలో లేరు, వారి మాటలు
అవి ప్రభు ఏమన్నాడంటే ఇవి ఇవి దేవుని మాటలుగా ఆయన ప్రకటించాడు. కాబట్టి అందుకే అపోస్తలుడైన యోహాను ఏమన్నాడంటే అది మీకు తెలియజేస్తున్నాము, మాకు ప్రత్యక్షమైన విషయాలు మీకు తెలియజేస్తున్నాను. 3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మూడవ వచనం మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అయితే అక్కడితో అయిపోలా ఫెలోషిప్. దేవునితో సహవాసం, అవును, ఆయన లేఖనాల ద్వారా ఆయనతో సహవాసం కలిగి ఉంటా. చివరికి ఏమన్నాడంటే మన సహవాసం అయితే, ఇక్కడ అందరినీ కలుపుతున్నాడు. మేము ప్రత్యక్ష సాక్షులు, మీరు, మనందరము అవర్ ఫెలోషిప్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సహవాసము, దేవునితో సహవాసంలో ఎదగవాలంటే మొదటిది డివైన్ ఫెలోషిప్ ఈజ్ వారంటెడ్ బై హూ యూ సే జీసస్ ఈజ్. ఎవరు క్రీస్తు అని నువ్వు తెలుగు చేస్తున్నావు, నీ సాక్ష్యం ఏమిటి, అది నోటితో ఒప్పుకోలు, మరియు నీ ఆంతరంగికంగా నువ్వు ఆయన ఎవరిని, ఆయన ప్రభువుగా నువ్వు నమ్మినట్లయితే నీ జీవితాన్ని ఆయన కేంద్రంగా కట్టుకుంటావు. ఇది కేవలం నోటితో పలికేది మాత్రం కాదు, లేకపోతే ప్రమాణం చెప్పేది మాత్రమే కాదు. ఇట్ షుడ్ బి ఫ్రమ్ ఇన్సైడ్. హూ జీసస్ ఈజ్, యేసు ఎవరు. రెండవది అపోస్తలుల టెస్టిమనీ. త్రూ అపోస్టాలిక్ టెస్టిమనీ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. అపోస్తలులు మనకు అందించిన ఈ లేఖనాల ద్వారా మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాం. అందుకే ఆయన అన్నాడు మాతో, లేకపోతే మాకు బయలుపరచబడిన విషయాలు మీకునూ తెలియచేయుచున్నాం. మూడవదిగా అన్నాడు మన సహవాసం అయితే. అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను, సర్వనామాలు, ప్రొనౌన్స్ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనవి. మన సహవాసం అయితే డివైన్ ఫెలోషిప్, అపోస్టాలిక్ ఫెలోషిప్, మూడవది చర్చ్ ఫెలోషిప్. ఇక్కడ ప్రత్యక్ష సాక్షిని కదా, అయితే నా సహవాసం వేరు మీ సహవాసం వేరు అనటం లేదు. మన సహవాసం అయితే. మూడవ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అవర్ లోకల్ చర్చ్ ఫెలోషిప్. యూ కెన్ ఎంజాయ్ ద ఫెలోషిప్ విత్ గాడ్ త్రూ యువర్ ఫెలోషిప్ ఇన్ ద లోకల్ చర్చ్ అండ్ ద యూనివర్సల్ బాడీ. సార్వత్రిక సంఘంలోని ప్రతి విశ్వాసితో నువ్వు కలిగి ఉండే సహవాసం, అంతకంటే ముఖ్యంగా స్థానిక సంఘంలో నువ్వు కలిగి ఉండే సహవాసం మన సహవాసం అయితే. ఎఫెసీయులు ప్రాంతంలో ఉన్న ఆ చిన్న సంఘానికి రాస్తూ యోహాను అన్నాడు మన సహవాసం అయితే. తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే ఈ లాజిక్ని మనం అర్థం చేసుకుంటూ వెళ్తే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అను శరీరధారి అయి వచ్చిన ఆయన కుమారుని ద్వారా ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయనతో సహవాసం, విశ్వాసం ద్వారా మనం కలిగి ఉండగలము. మరియు ఆ విశ్వాసాన్ని ప్రకటించే వాక్యము ద్వారా ఆయనతో సహవాసం కలిగి ఉండగలము. మూడవదిగా మన సహవాసం అయితే త్రూ ద చర్చ్ ఫెలోషిప్. యుద్ధకాల సమయంలో మనం అనుకోవచ్చు ఈ గన్నవరం ప్రాంతంలో ఈ వర్షంలో ఒక చిన్న సహవాసంగా ప్రభువుని ఆరాధించడంలో అంత ప్రాముఖ్యత ఏదో. నో, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఆఫ్ అవర్ వీక్. అవును, వారమంతయు సహవాసం కలిగి ఉండాలి, కానీ కలిసి మన విశ్వాసాన్ని ఒప్పుకుంటూ ఆయనకు చెందిన వారంగా మనం కలిసి సహవసించే ఈ సమయము, ఇది అత్యంత మనం ఆత్మీయంగా ఎదగడానికి కోసం ఆయన వాక్యం చుట్టూ చేరి ఒక్క కుటుంబంగా సహవాసంగా మనం గడిపే ఈ సమయము, ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. మరియు 4వ వచనంలో అంటున్నాడు మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను రాయిచున్నాము. ఫుట్నోట్లో ఏమన్నదంటే మీ సంతోషం పరిపూర్ణమగుటకై అని ప్రాచీన ప్రతుల్లో ఉంది. ఐ వుడ్ టేక్ దాట్ ట్రాన్స్లేషన్. యోహానికి ఏం లోటు లేదు, ఆయన దేవునితో కలిగి ఉన్న సంతోషాన్ని బట్టి హీఈస్ ఫుల్. కానీ మీ సంతోషాన్ని గురించి ఈ సంగతులు రాస్తున్నాను.
అదేంటంటే మొదటగా యేసు ఎవరో తెలుసుకొని ఆ సత్యంలో ఎదగండి, ఫెలోషిప్లో ఎదగండి, ఆయనతో సహవాసంలో ఎదగండి. సెకండ్, ఆ స్టెప్ ఏంటంటే మా టెస్ట్ మనీని తీసుకోండి. ఇదను మనకి అపోస్తలుల టెస్ట్ మనీ అంటే ఆయన లేఖనాలే మన విశ్వాసాన్ని చేరపడానికి ప్రయత్నించేవారు రెండింటిని టార్గెట్ చేస్తారు. ఒకటి, యేసు దేవుని కుమారుడు కాడు, ఆయన అసలు లేడు, ఆయన దైవత్వాన్ని సంకోచించడమో లేకపోతే ఆయన హిస్టారిసిటీని, ఆయన చారిత్రక నిజమైన వ్యక్తి అనే విషయాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తారు. రెండోది, ఆయన లేఖనాలు తప్పు అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఉదయకాల సమయంలో మనం ఒక్క నుంచి గట్టిగా విశ్వసించవలసిన విషయం ఏంటంటే యేసు దేవుని కుమారుడు, ఆయన దైవ మానవుడు, ఆయన పరిపూర్ణమైన దేవుడు మరియు పరిపూర్ణమైన మానవుడు. అదే సమయంలో ఆయన లేఖనాలు ఇవి ఆయన మాటలు, వీటిలో తప్పు లేవు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దీస్ ఆర్ ద వెరీ వర్డ్స్ ఆఫ్ గాడ్. ఏది కనులారా చూచారో వాటిని రాశారు. ఇవి అభూత కల్పనలు కావు. మూడవది, అవర్ ఫెలోషిప్, మన సహవాసం. అయితే ఈ జాయ్, సహవాసంలోని సంతోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుందని కాదు. ఎప్పుడు మనం క్రైస్తవ సహవాసంలోని ఆ సంతోషంలో ఎదుగుతాం లేకపోతే పరిపూర్ణమవుతాం? కొన్నిసార్లు మన జీవితంలో సహవాసం భారంగా అనిపించవచ్చు. మళ్ళీ ఆ ముఖాలనే చూడాలా వారం వెంబడి వారం, లేకపోతే ఎంతకాలం భరించాలి నేను? హ్యాస్ క్రిస్టియన్ ఫెలోషిప్ బికమ్ బర్డెన్సమ్ టు యూ? భారంగా మారిందా? అయితే 3 సూత్రాలు చెప్పి లేకపోతే 3 అప్లికేషన్స్ చెప్పేసి నేను ముగించేస్తాను. క్రైస్తవ సహవాసం మనకి భారంగా కాకుండా ఉండాలంటే 3 కార్డ్స్ ఏంటంటే, ఒకటి ట్రూత్, సత్యం. సత్యం ద్వారా మాత్రమే మనం నిజమైన సహవాసం కలిగి ఉండగలం. కొన్నిసార్లు ప్రభువుని ఎరగని వారిని లేకపోతే ప్రభు యేసు దేవుడు కాదని చెప్పేవారిని బ్రదర్ అని పిలవడం కూడా కష్టమైనది. బికాస్ ఇన్ మై ఒపీనియన్ బ్రదర్ ఈజ్ ఎ వాల్యుబుల్ వర్డ్ ఆర్ సిస్టర్ ఈజ్ ఎ వాల్యుబుల్ వర్డ్. అంటే సాధారణంగా మనం అందరినీ బ్రో లేకపోతే అన్న వేరు, కానీ సహవాసములో ట్రూత్ ఉంది. మొదటిది ట్రూత్, రెండవది లవ్, మూడవది యూనిటీ. సహవాసంలోని జాయ్ని మనం ఎంజాయ్ చేయాలంటే, చర్చ్ ఫెలోషిప్, క్రిస్టియన్ ఫెలోషిప్లోని సంతోషాన్ని మనం అనుభవించాలంటే మొదటిది ట్రూత్, సత్యము. అపోస్తలుడైన యోహాను ఆ విషయాన్ని మాటిమాటికి తెలియజేస్తూ ఉంటాడు. వారి సత్యాన్ని విశ్వసించినట్లయితే సత్యాన్ని తెలియచేయుట, అదే సమయంలో ప్రేమ ద్వారా తెలియచేయుట, నాట్ కండెమింగ్ దెమ్, ప్రేమ ద్వారా తెలియచేయట. మూడవది ఐక్యతను కాపాడుకొనట. ఫెలోషిప్లోని మనమైతే అన్నాడు, మన సహవాసం అయితే అపోస్తలుడైన యోహాను అన్నాడు, నేను చూసినవి వేరు, నా పర్సనల్ ఆయనతో సహవాసం నాది వేరే రేంజ్ అనడం లేదు. మన సహవాసం అయితే, చిన్న బిడ్డలారా, ఆత్మీయంగా చిన్న బిడ్డలై ఉండొచ్చు, నేను ప్రత్యక్షంగా ప్రభువుని తాకి చూసి ఉండవచ్చు, కన్నులారా చూసి ఉండొచ్చు, చెవులారా విని ఉండొచ్చు, కానీ క్రీస్తు రక్తంలో కడుగుబడిన మనందరం ఒక్క సహవాసమై ఉన్నాము. కానీ నిజాన్ని ప్రేమతో తెలియచేసి ఐక్యతను కాపాడుకుంటాం. సహవాసం గురించి మనం ఉదాహరణ చెప్పాలంటే మరి ఏ ఉదాహరణ అవసరంలా, త్రియేక దేవుని మధ్య ఉన్న సహవాసం. తండ్రి అయిన దేవుడు కుమారుని చూసి ఆనందిస్తాడంట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనకి ఎగ్జాంపుల్ వేరే ఒకటి అవసరం లేదు.
దిస్ బిలీవర్, దిస్ బ్రదర్ ఈజ్ ఎ బిలీవర్ ఇన్ మై ఫెయిత్, ఐ రిజాయిస్ ఇన్ హిమ్. ఈ సిస్టర్ నా విశ్వాసంలో కలిసి, మేమందరం కలిసి ఒకే విశ్వాసంలో ఉన్నాం. సహవాసం అంటే ట్రినిటీ బైబిల్ చర్చ్ కాదు నేను చెప్పేది, విశ్వాస ప్రామాణిక మూలమైన విశ్వాసం. ఐ రిజాయిస్. తండ్రి కుమారుని వల్ల ఆయన ఆనందిస్తున్నాడు. ఈయన అందు నేను ఆనందించున్నాను, ఈయన నా ప్రియ కుమారుడిని చెప్పుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. ఐ అఫర్మ్ హిమ్, ఐ అఫర్మ్ హర్, బికాస్ షీ అండ్ ఐ బిలీవ్ ద సేమ్ క్రైస్ట్. సహవాసానికి వేరొక లోక ఎగ్జాంపుల్స్ మనకు అవసరం లేదు, టీమ్ స్పిరిట్స్ అవసరం లేదు, లేకపోతే బయట స్పోర్ట్స్ టీమ్స్ అవసరం లేదు. ట్రయూన్ గాడ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. కుమారుడు నా పని ఏంటంటే తండ్రిని మహింపరచడం కోసమే. ఐ గ్లోరిఫై మై ఫాదర్. సహవాసంలో ఎప్పుడు ఆనందాన్ని కలిగి ఉండగలమంటే, నా పని ఏంటంటే నా తోటి సహోదరుడు క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి ప్రభువుని మహింపరుస్తున్నప్పుడు ఐ ఎంజాయ్ ఇన్ దట్. దట్ ఈస్ ద జాయ్ ఇన్ ఫెలోషిప్. పరిశుద్ధాత్ముడు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. పరిశుద్ధాత్ముడు ఆయన ఏంటంటే ఒక వ్యక్తిని పాపం నిమిత్తం ఒప్పింప చేసి క్రీస్తు వైపు చూడమని చెప్పడమే. హీ విట్నెసెస్ అబౌట్ క్రైస్ట్. తండ్రి పరిశుద్ధాత్మను పంపిస్తాడు, కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆగస్టిన్ అనే ఒక ఆదిమ సంఘ రచయిత ఏమన్నాడంటే, థియోలాజియన్ ఏమన్నాడంటే, దేవుని ప్రేమ కుమారునిలో వెల్లడిపరచబడింది. అందుకే ఆయన కుమారుని ఏమంటాడంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు. పరిశుద్ధాత్ముడు అంట వీళ్ళిద్దరికి మధ్య ఒక కార్డ్ లాంటి వాడంట, ఆ ప్రేమకు బంధం. ఉదయకాల సమయంలో వాట్ ఏ గ్రేట్ ఫెలోషిప్, సహవాసం. కానీ వీరి ముగ్గురు కూడా ఎప్పుడు ట్రూత్ విషయంలో ఒకరి విషయం ఒకరు అబద్ధం మాట్లాడలేదు, సత్యం నిమిత్తమై రాజీ పడలేదు. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు క్రిస్టియన్ ఫెలోషిప్, చర్చ్ ఫెలోషిప్ మనకి భారంగా ఉందో తెలుసా? మనం త్రియేక దేవునిలో ఉన్న ఈ ఐక్యత, ప్రేమ, సహవాసము, సత్యము అను లక్షణాలని అలవర్చుకోవడంలో వెనకపడిపోయి. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని అడుగుదాం. ఈ సహవాసాన్ని ఎప్పుడైతే లోకం చూస్తుందో వారు షాక్ అవుతారు. అదేంటి, వారి చదువులు ఒకటి కాదు, వారి కులాలు ఒకటి కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఒకటి కాదు, వారి పూర్వస్థితి ఒకటి కాదు, వారి ధన సమృద్ధులు ఒకటి కాదు, కానీ వారి సహవాసం ఏంటి? యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఈ ప్రేమ లోకానికి మనము దేవుని శిష్యులమని తెలియజేస్తుంది. ఎ రాడికల్, ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్. మన సంతోషము పరిపూర్ణమవుటకై, లేకపోతే మీ సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో అంటాడు, ఒక్కొక్క అవయవము, ప్రతి అవయవము ఉపయోగకరమైనదే సహవాసానికి. ఉదాహరణకి ఎవరైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు అనుకుందాం. ఎవరైనా ఆ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్న ఆ చేతుల దగ్గరకో లేకపోతే
ఆ చేతులు ఎరికెళ్ళి అబ్బా నీ చేతులు ఎంత గొప్పవి అని అంటారా? ద క్రెడిట్ గోస్ టు ఎంటైర్ బాడీ. శరీరంలో ఏ అవయవానికి గాయమైనా శరీరం అంతా స్పందిస్తుంది. మన సహవాసం అయితే మన సంతోషము, మీ సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయించినాం. ఉదయకాల సమయంలో ఫెలోషిప్, హ్యాస్ ఇట్ బికమ్ బర్డెన్సమ్ టు యూ? నో, ఇట్ కెన్ బి జాయ్ఫుల్ ఇఫ్ యూ రెప్లికేట్ వాట్ ద యూనియన్ అండ్ జాయ్ ఈజ్ ఇన్ ద ట్రయూన్ గాడ్. త్రియేక దేవునిలో ఉన్న ఆ సహవాసంలోని ఆ యొక్క ప్రిన్సిపల్స్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, కారణము మనల్ని భయం చేస్తున్నది ఆ ప్రభువే. దాని గురించి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన్ని చూసాము, ఆయన కనులారా చూసాం, ఆయన్ని తాకి చూసాం. మేము తాకడం మాత్రమే కాదు, ఆయన మా పాదములను తాకాడు. ఉదయకాల సమయంలో ఇంకా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వనట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ సహవాసాన్ని, సంతోషాన్ని అనుభవించాలంటే, లోకమైతే ఈ సహవాసం, ఈ సంతోషం పట్ల నవ్వుతుంది, కానీ మనకైతే ఇట్ ఈజ్ ఎ జాయ్. బికాస్ రక్షణ ద్వారా క్రీస్తుని మనం తెలుసుకున్నప్పుడు, మన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి క్రీస్తు నా నిమిత్తమై సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడని విశ్వసించిన వారు మరియు పాపంతో పోరాడుతూ ఆయన వెంబడిస్తున్న వారు మాత్రమే ఈ సహవాసాన్ని అనుభవించగలరు. ఉదయకాల సమయంలో ఆ రక్షణ అనుభవం నీకు లేనట్లయితే నువ్వు ఈ యొక్క సంతోషాన్ని, సహవాస సంతోషాన్ని అనుభవించలేవు. ఆయన బలను సమీపిస్తున్న మనము పరిశీలించుకొని, పరీక్షించుకొని ఆయన బలలో చేయవేద్దాం. ద ఫౌండేషన్ ఫర్ అవర్ ఫెయిత్ ఈజ్ అవర్ ఫెలోషిప్ విత్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ హిస్ సన్. యేసుక్రీస్తు ద్వారా, ప్రభువారి ద్వారా నిజ దేవునితో సహవాసం కలిగి ఉండటం అనేది సహవాసానికి పునాది అయి ఉన్నది. మరియు ఆ సత్యాన్ని ప్రత్యక్ష సాక్షులైన అపోస్తలులు ఆయన లేఖనాల ద్వారా మనకు అనుగ్రహించారు. దేవునితో సహవాసం కలిగి ఉండేది ఆయన లేఖనాల ద్వారా మనం సహవాసం కలిగి ఉంటాం. మూడవది, ఆ సహవాసాన్ని అవుట్ఫ్లో ఎక్కడంటే సహవాసంలో, చర్చ్ ఫెలోషిప్. అవును, సార్వత్రికంగా సకల పరిశుద్ధులతో మనం సహవాసం కలిగి ఉండాలి, అలైవ్గా ఉన్నవారితో. అదే సమయంలో ప్రపంచంలో ఉన్న విశ్వాసాలందరికీ నేను ప్రేమను చూపించలేను, ప్రపంచంలో ఉన్న విశ్వాసాలందరికీ నా గురించి తెలియదు. కలిసినప్పుడు, వారితో సమయం ఉన్నప్పుడు నేను సహవాసం కలిగి ఉంటాను. కానీ ఇట్ బిగిన్స్ విత్ మై ఫ్యామిలీ, లోకల్ ఫ్యామిలీ. దట్ ఈస్ ద లోకల్ చర్చ్. తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. ఇదిను ఆయన రొట్టెను మరియు ఆయన పాత్రలోనిది త్రాగునైన మనం ఈ విషయాల గురించి పరిశీలించుకొని, నేను మొదట జ్ఞాపకం చేసిన విషయాలు, రక్షణ నిశ్చయత ఇచ్చే విషయాలు. మొదటిది, దేవుని గురించిన నీ అవగాహన. రెండవది, అది నీ నైతిక జీవితాన్ని మార్చిందా, మోరల్. మూడవది, అది నీ సహవాసంలో, నీ రిలేషన్స్లో, నీ సోషల్ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుందా. ప్రార్థన చేసుకుందాం.